सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम्। Excuse me. Yes. చెప్పండి. If you don't mind, మీతో కొంచెం మాట్లాడాలి. వస్తారా? అలాగే సార్. నాకు మీ స్కూల్లో చదివే అమ్మాయి ఫోటో కావాలి. హర్ నేమ్ ఈజ్ శ్వేత, 4th స్టాండర్డ్. అలా ఇవ్వటం కుదరదు సార్. వై? ఎవరు పడితే వాళ్ళు స్కూల్కి వచ్చి ఫోటోలు అడిగితే ఎలా ఇస్తాం చెప్పండి. అయినా మీరు ఎక్కడ ఫోటో తీయించుకున్నారో అక్కడికి వెళ్ళి తీసుకోండి సార్. హే, ఇప్పుడు ఆ ఫోటో స్టూడియో మూసేశారు, అందుకనే నేను స్కూల్కి వచ్చాను. ఇట్స్ వెరీ అర్జెంట్ యు నో. సారీ సార్, అలా ఇవ్వటం కుదరదు, మా రూల్స్ ఒప్పుకోవు. మీకు సిచ్యువేషన్ అర్థం కావడం లేదు. శ్వేత అనే గర్ల్ కనపడకుండా పోయింది. ఓ మై గాడ్, మీరు చెప్పే శ్వేత ఆ గోపికృష్ణ చేర్పించారే ఆ అమ్మాయేనా? ఎగ్జాక్ట్లీ. ఆ అమ్మాయి దొరికిందా? దొరకలేదు. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ హర్ ఫోటోగ్రాఫ్. అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఏమైపోయిందో తెలీదు. ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగిందేమోనని చాలా టెన్స్ ఫీల్ అవుతున్నాం. అరే రే, చాలా మంచి పిల్ల. మా కరస్పాండెంట్ గారికి ఆ పిల్లంటే చాలా ఇష్టం. శ్వేత కనపడలేదన్న సంగతి మాకు ఆయనే చెప్పారు. పాపం చాలా బాధపడ్డాం. నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఆ పాప అంటే నాకు చాలా ప్రాణం. ఆ పాపకి ఎవరూ లేరు. గోపీకృష్ణ కేర్ టేకర్, కానీ ఆ శ్వేతకి నేనే గాడ్ ఫాదర్. శ్వేతకి అన్నీ నేనే. నో, శ్వేతే నాకు ఎవ్రీథింగ్. సారీ, ఇంతకీ మీరెవరు? అసలు నేను ఎవరన్న విషయం చెప్పడం మర్చిపోయాను కదూ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను గోపీకృష్ణ కజిన్ని. ఓ అలాగా.
మీరు కానీ ఆ ఫోటో ఇప్పిస్తే వెంటనే ఆల్ పేపర్స్లో ఆల్ టీవీ ఛానల్స్లో శ్వేత కనపడడం లేదని యాడ్ ఇస్తాం. శ్వేత ఎక్కడున్నా మనకు తెలిసిపోతుంది. తప్పకుండా ఇస్తాను సార్, కాస్త వెయిట్ చేయండి. ష్యూర్. స్టూపిడ్ గై, ఒక్క ఫోటో కోసం వీడికి ఇంత బిల్డప్పా? కానీ ఏం చేస్తాం, తప్పదు. దీపిక నా సొంతం కావాలి అంటే శ్వేత దొరకకూడదు. ఇదిగోండి సార్ శ్వేత ఫోటో. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే సార్. యు ఆర్ రియల్లీ వెరీ డెడికేటెడ్ పర్సన్. ఒక పాప గురించి మీ స్కూల్లో ఇంత కేర్ తీసుకుంటున్నారంటే దట్స్ రియల్లీ గ్రేట్, అమేజింగ్. థ్యాంక్ యూ సార్. ఓకే, వస్తాను సార్. మీరు టీవీలో పేపర్స్లో యాడ్ ఇచ్చిన తర్వాత ఫోటో మాకు రిటర్న్ చేయండి. ఆ ఫోటో మా స్కూల్ రికార్డ్స్లో ఉండాలి. ష్యూర్, డెఫినెట్గా రిటర్న్ చేస్తాను. ఓకే, బాయ్. అలాగే సార్. నువ్వు కనపడకపోతే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్ ఎవరో తెలుసా? నేనే. చాలండి, దీన్ని ఎవరో పగలగొట్టారు. ఎవరై ఉంటారు? ఆ తాళం పగలగొట్టింది సాక్షాత్తు నేనే. ఏమండి, ఇతను మన విజయ్ పెనిమిటండి. అమ్మో, ఎవరినైనా పిలవండి. గొంతుంది కదా అని పెగిలితే పీక కోస్తా. ఏమండి, అరుపులు ముఖ్యమో నీ పెనిమిటి ప్రాణాలు ముఖ్యమో తెలుసుకో. అది సరైన పద్ధతి. నోటి మీద నుంచి చెయ్యి కదిలిందనుకో, సరాసరి కత్తి నోట్లో దించేస్తా. అన్నట్టు పంతులు, నాకు ఆటే టైం లేదు, పాయింట్కి వచ్చేద్దాం. నా కూతురు అదేరా మీ రంగారావు మనవరాల్ని మీ ఊరోళ్ళందరూ ఏకమై ఆ గోపికృష్ణతో పట్నం పంపించేశారు. అవునా? అవును. అరే పంతులు, నా కూతుర్ని ఇంకెవరితోనో పంపించడానికి మీ ఊరోళ్ళకేం హక్కుందిరా? అది తప్పు కదా? తప్పంటే తప్పే, కాదంటే కాదు. ఇలాంటి తొక్కలో సమాధానాలు చెప్పావనుకో, నీ నాలుక చీరేస్తా. ఏం చేస్తాను? నాలుక చీరేస్తా. తీరా నాలుగు బయట. వద్దులేండి, మా ఊరు వాళ్ళు చేసింది తప్పే. సమాధానం అలా ఉండాలిరా పంతులు. ఇప్పుడు నాకు నచ్చావురా. ఈ పాపారావు ఖుష్ అయ్యాడనుకో, ఆల్ హ్యాపీస్. అమ్మో సారాయ్. అరే పంతులు, ఇప్పుడు నా కూతురు నాకు కావాలి. అది కావాలి అంటే అది ఉంటున్న గోపీకృష్ణ గారి అడ్రస్ నాకు కావాలి. అది నువ్వే ఇవ్వాలి. నాకేం తెలుసు? తెలీదా? తెలీదు. రేయ్, ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా నీకు మాత్రం తెలుసుంటదిరా. ఎందుకంటే నీకు ఆ రంగారావుకి బాగా దోస్తీ కదా. బాబు, నీకు దండం పెడతాను, నిజంగా వాళ్ళ అడ్రస్ నాకు తెలీదు. నిజం చెప్పాలంటే రంగారావు గారికే తెలిసి ఉండదు. ఎందుకంటే వాడు ఉద్యోగంలో చేరడం, వాళ్ళ అమ్మను పట్నం తీసుకెళ్లడం జరిగింది. తెలిస్తే గిలిస్తే ఆవిడకే తెలుస్తుంది. ఆవిడ ఇక్కడ లేదంటున్నావు కదరా, మరి నాకు అడ్రస్ ఎలా తెలుస్తుంది? అరే పంతులు, నువ్వు నిజం చెప్పేసేరా, నీకు కావలసినంత డబ్బు ఇస్తానురా. రే, తాగుబోతే ఇప్పుడు అబద్ధం చెప్పడురా. మాకే అడ్రస్ తెలియదు, మమ్మల్ని వదిలేయండి. అంటే నీకు నిజంగా తెలియదంటావు? నిజంగా తెలీదు. నువ్వు నిజం చెప్పట్లేదని నాకు తెలుసురా. నీకు నీ ఊరి వాళ్ళకి నిజంగా అడ్రస్ తెలిసినా నాకు చెప్పరు కాదు. అందుకే నువ్వు ప్రతిరోజు పూజ చేసే మీ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు,
అప్పుడు నమ్మడానికి ట్రై చేస్తా. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా ఆ గోపీకృష్ణ అడ్రస్ నాకు తెలియదు బాబు, నన్ను నమ్ము బాబు. సరే, దేవుడి మీద ప్రమాణం చేసావు. ఒకవేళ నీకు నిజంగా అడ్రస్ తెలిసి కూడా అబద్ధం చెప్పావని నాకు ఫ్యూచర్లో తెలిసింది అనుకో, నీ పెళ్ళాం పుత్రులు పుట్టుక్కున దిగిపోతాయి. అర్థమైందా? నేను మీ ఊరొచ్చి నిన్ను బెదిరించినట్టు మీ ఊరోళ్ళకి ఎవరికైనా చెప్పావనుకో, నీ నాలుకని రెండుగా చీరేస్తా, పావు నాలుకలాగా అయిపోద్ది. ఆ తర్వాత నువ్వు మంత్రాలు చదవడానికి కూడా పనికిరావు. చస్తే చెప్పను, అంత సాహసం కూడానా? పైగా కత్తి చూసిన తర్వాత. అది వస్తా. ఇందా నువ్వేమన్నావే? ఆ బాటిల్ తీసి నువ్వే బయటపడేయాలి, అర్థమైందా? లేకపోతే పొడుస్తా. అదే వస్తా. ఏమండి, దేవుడి పైన ప్రమాణం చేసి అబద్ధం చెప్పారు. ఆ గోపీకృష్ణ అడ్రస్ మీ దగ్గర ఉందిగా? గట్టిగా అరవకే, వాడు విన్నాడంటే నిజంగానే నీ పసుపు కుంకుమలు గాల్లో కలిసిపోతాయే. అవునండి, నిజమే. మరి మీరు దేవుని పైన చేసిన ప్రమాణమో? అబ్బా, ప్రాణ రక్షణ కోసం ఎన్నైనా అబద్ధాలు చెప్పొచ్చునే. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణమాన విత్త భంగంబులందు బొంకవచ్చును ఫలము పొందరధిపా అని పెద్దలు చెప్పారే. మీరా? చెప్పండి. నేను చెప్పడానికి రాలేదు బాబు, నిన్నో ప్రశ్న అడగటానికి వచ్చాను. అడగండి. ఏం జరిగింది? దేని గురించి అడుగుతున్నారు? బిజినెస్ గురించి అయితేనో, కంపెనీ మ్యాటర్ గురించి అయితేనో నిన్ను నా క్యాబిన్లోకి రమ్మని కబురు చేసేవాణ్ణి. నేనే నీ దగ్గరికి వచ్చానంటే వాటి గురించి కాదన్నమాట. నేను నీ ఎదురుగా నుంచుంటేనే నా వంక కన్నెత్తి కూడా చూడకుండా లోపలికి వచ్చావు. అలాగా? సారీ అండి, నిజంగానే చూడలేదు. నువ్వు చూడలేదని నాకు తెలుసు బాబు, కానీ నన్ను చూడకపోవటానికి కారణమేమిటో నేను తెలుసుకోవాలి. నువ్వు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావని నీ ఫేస్ చూస్తేనే తెలుస్తోంది. చెప్పు, ఏం జరిగింది? చెప్పు గోపి, నేను పరాయివాణ్ణి కాదు కదా. ప్లీజ్ టెల్ మీ వాట్ హ్యాపెండ్. ఈరోజు నేను స్కూల్కి వెళ్ళేసరికి దీపిక పిల్లలకి లంచ్ తీసుకురాలేదు. నేను శ్వేత కోసం తీసుకువెళ్ళింది. ముగ్గురు తిని అర్ధాకలితోనే వెళ్ళారు. స్కూల్ బెల్ కొట్టిన తర్వాత దీపిక వచ్చింది. అర్థమైంది. ఇందులో దీపిక తప్పు ఖచ్చితంగా ఉంది, కాదన్ను. కానీ మీ అందరికీ అర్థం కాని విషయం ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? నీతో ఒకసారి మాట్లాడాలి. బయటికి వస్తావా? అలాగే. అర్థం కాలేదు కదూ? చెబుతాను విను. మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది. ఆ దూరం అగాధంలా మారే ప్రమాదం కనపడుతోంది. నీకో నిజం చెప్పాలి గోపి, నువ్వు చాలా పేదరికం నుంచి వచ్చావు. కానీ దీపిక అలా కాదు. షీ బాండ్ విత్ గోల్డెన్ స్పూన్. మీ ఇద్దరు పెరిగింది డిఫరెంట్ వాతావరణం. పేదవాళ్లంటే ఇష్టం లేని నా భార్య నిన్ను ఇల్లరికం తెచ్చుకోవాలనుకుంది. కానీ నువ్వు రానన్నావు. అప్పటినుంచే నీ మీద అది కోపం పెంచుకుంది. అసలు దీపికకు నీకు పెళ్లి జరిగే అవకాశమే లేదు. కానీ ఎందుకో దీపికకు నువ్వు బాగా నచ్చావు. బహుశా అది నీ మంచితనం కావచ్చు. మీ పెళ్లి జరిగిన తర్వాత ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఉండాలి. కానీ రాలేదు. ఇన్నేళ్లు చక్కగా కాపురం చేశారు, అవునా? అవును. కానీ హఠాత్తుగా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం, మా ఇంటి వాతావరణం కాదనుకుని బయటికి వెళ్ళిన దీపిక మళ్ళీ అదే హై సొసైటీ కల్చర్ని గనక ఇష్టపడింది అంటే ఇక ఈ జన్మలో మీ ఇద్దరూ కలిసే అవకాశమే ఉండదు.